కార్యము చేయగా త్రిపివేయగలవాడెవడు? ఆయన కార్యము సదాకాలం ఉండేది. ఆయన కార్యము సాహస కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం, సదాకాలం ఉండే కార్యం. సర్వోన్నతుని యొక్క పని కార్యము స్థిరమైనది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది కనుక మన శ్రమలో మిక్కిలి నెమ్మది కలిగించి, మన ఇబ్బందుల్లో, మన పరిస్థితులన్నింటిలో ఆ సర్వోన్నతుని వాక్యము మనకు ఆదరణ, ప్రోత్సాహం, పురికొల్పు అనుగ్రహిస్తూ వచ్చింది. అందుకని త్రొట్టెళ్ళకుండా, పడిపోకుండా ఆయన మనల్ని కాపాటు కొరకాయి మందిరంలోనికి తోడుకొని వచ్చింది. మీరు ఊహించుకోండి, దేవుని యొక్క మందిరం లేకుండా మనం ఒక్కడమే ఉంటే ఎలాగుంటాం? అసలు ఊహకు అందదు. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఏకరీతిగా తన కృపను మన ఇళ్ళ విస్తరింపచేసినాడు. సర్వోన్నతుడైన దేవునిని బట్టి ఆశీర్వాదం అని ఆ ఉన్నతమైన నామం యొక్క శ్లాఘ్యతను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సమయార్థబాటును బట్టి ప్రస్తావనలన్నీ మనం ఇప్పుడు చూడము. సర్వోన్నతుడు అనేది ఎక్కడ ప్రస్తావించబడిందన్న విషయము కీర్తనలో మాత్రం ఒక 5 ప్రస్తావనలు చూసి మనం ప్రభువును ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి పూనుకుందాం. మొదటిది కీర్తనలు 82:6, Psalm 82:6. మీరు దైవములనియు, చాలు, మీరందరూ, భారతదేశమే కాదు, మీరందరూ సర్వోన్నతుని కుమారులు. మూల భాషలో చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుని పిల్లలు అనే పదం చాలా ప్రాముఖ్యం మనకు. కొత్త నిబంధనలో ఇదే పదప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో చేసినట్లు మనకు తెలుసు. ఎందరూ తన నామమును అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్లలగుటకు అధికారం. కనుక మనం దేవుని పిల్లలము. పిల్లలైతే ఏంటి? వాట్ ఇఫ్ ఐ బికమ్ చైల్డ్ ఆఫ్ గాడ్? మీరు మీ నాయనకి పిల్లలైతే ఏంటి? మీరు ప్రధానమంత్రి గారికి పిల్లలైతే ఏంటి? ముఖ్యమంత్రి గారికి పిల్లలైతే ఏంటి? ఎలిజబెత్ రాణి గారికి పిల్లలైతే ఏంటి? ఏమి లేదా? చాలా గౌరవం ఉంది, చాలా భాగ్యం ఉంది. నాన్నను బట్టి పిల్లలకు గౌరవం వస్తుందనే సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. మీకు తెలుసు కదా, ముఖ్యమంత్రుల కంటే వాళ్ళ పిల్లలకి ఎక్కువ పవర్ ఉంటుంది. నేను మామూలుగా చూస్తూనే ఉంటాం. అలాగే అధికారులు, ఐఏఎస్లు అయినా ఎవరైనా వాళ్ళకంటే వాళ్ళ పిల్లలు ఇంకా ఎక్కువ. కొంతమంది మామూలు వ్యవహారిక భాషలో అజమాయిషి చలాయిస్తారు అని అంటారు. అంటే ఎక్కువ అధికారం కలిగి ఉంటారు. ఇక్కడ మనం దేవుని పిల్లలం. ఒక అధికారి యొక్క పిల్లలకి అంత గౌరవం ఉంటే దేవుని పిల్లలకి ఇంకెంత. వారి తండ్రి యొక్క ఆస్తి వారికి వస్తుంది, తండ్రి యొక్క ఆధిక్యత వస్తుంది, తండ్రి యొక్క అధికారం వస్తుంది, తండ్రికి సంబంధించిన సంగతులన్నీ వారికి సంక్రమిస్తాయి. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్లోనే రాయబడింది. చూడండి, రోమాపత్రిక, రోమన్స్ చాప్టర్ 8 verse 16 and 17. రోమా 8, 16, 17 నేను చదువుతా, మీరు ఆలకించండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మరి అయితే ఏంటి? వాట్ ఇఫ్ ఐ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్, చైల్డ్ ఆఫ్ గాడ్? మనము పిల్లలమైతే వారసులం. దేనికి వారసులం? దేవుని వారసులం. వాట్ ఎ గ్రేస్! భౌతికమైన బయలాజికల్ సన్స్, బయలాజికల్ ఫాదర్ ఆ యొక్క ఆస్తికి ఎలాగో వారసుడు అవుతున్నాడు. స్పిరిచువల్ చిల్డ్రన్ విల్ బికమ్ హెయిర్స్ ఆఫ్ ద స్పిరిచువల్ ఇన్హెరిటెన్స్. ఆత్మ సంబంధమైన పిల్లలు ఆత్మ సంబంధమైన తండ్రి అయిన దేవుడికి యొక్క ఆత్మ సంబంధమైన స్వాస్థ్యానికి వారసులుగా చేయబడతారు. వారసుడు ఉన్నంతకాలం పక్కన ఉన్న వాళ్ళు ఏం చేయటానికి లేదు. ఆ వారసుడు పడక మీద ఉన్నా కూడా, హాస్పిటల్లో ఉన్నా కూడా, ఐసీయూలో ఉన్నా కూడా వారసుడే. ఎంత దేవుని యొక్క కృప మన మీదకి దిగి వచ్చింది చూడండి. దేవదూతలు వారసులు కాదు. ఆయన నిత్యము మానక దివారాత్రములు పొగడుతున్న దేవదూతలు ఈ వారసత్వంలోనికి రాలేదు. పాపలము, పడి, చెడి, భ్రష్టత్వంలో దూరమైపోయి దేవునికి వ్యతిరేకంగా శత్రులమై జీవిస్తున్నప్పుడు, దేవోగ్రతకు పాత్రలమై ఉన్నప్పుడు, కరుణా సంపన్నుడైన దేవుడు పాతాళమై పరుగులు వేస్తున్న పాప జాతి అయిన మానవుని ప్రేమించి పరలోకము నుండి
నా రావతారికి భూమి మీదకి ఆయన దిగి వచ్చినాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరగడు, ఆయన పాపము చేయలేదు. మనందరి పాపాలు భరించుట కొరకే పాపముగా సిలువలో చేయబడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడ దెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, ఆ సిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన దేవుని కుమారుడయ్యుండి మనం దేవునికి శత్రులమై ఉన్నప్పుడు బైబిల్ సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక మనపు ఈ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద రాత్, దేవోగ్రతకు పాత్రలమైన పిల్లలై ఉంటిమి, సాతాను యొక్క పిల్లలై ఉంటిమి, అపవాది యొక్క పిల్లలై ఉంటిమి, చెడుపు చేయు వాని యొక్క పిల్లలమై ఉంటిమి. అలాంటి దుస్థితిలో నుండి యేసు రక్తమును బట్టి కడిగి పరిశుద్ధపరిచి తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములోనికి ఆయన మనల్ని తోడుకొని వచ్చినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఇప్పుడు మనం దేవుని పిల్లలము. అయితే ఏంటి? వారసులం. దేనికి వారసులం? యేసు ప్రభు యొక్క సంపద అంతటికి వారసులం. ఆయన సంపద ఎవరు క్యాలిక్యులేట్ చేస్తారు? ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చేయగలరు? ఎవరు ఈ ఫీలింగ్ చేయగలరు? ఎవరు ఏం చేయటానికి వీలవుతుంది? ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. పాపలమైన మన విషయమై ఆయన ప్రేమా ప్రవాహం సిలువలో నుండి ప్రవహించిన కారణం చేత రక్తధారల్లో కడగబడి పరిశుద్ధపరచబడి ఇప్పుడు మనం దేవుని పిల్లలయ్యాం. మీరు దైవములనియు అందరూ సర్వోన్నతుని దేవుని పిల్లలు కుమార్తెలుగా చేయబడే భాగ్యంలోనికి తీసుకురాబడ్డారు. సర్వోన్నతుడా, నన్ను నీ పిల్లలుగా బిడ్డగా చేసుకున్నందుకు, వారసునిగా నన్ను చేసుకున్నందుకు స్తోత్రాలు. ఈ మాట హృదయంతరంగంలో నుండి పెళ్ళువుకి వచ్చి దైవ సన్నిధిని అనుభవించేవారిగా ఆయన ఆరాధించినట్లు ప్రభు మనకు సహాయం చేయనిగాక. రెండవది 21వ కీర్తన 7వ వచనం, Psalm 21:7. ఏలైనగా రాజు యెహోవా సర్వోన్నతుని ద్వారా కలిగిన రెండవ ఆశీర్వాదం ఏంటి? కృప. ఈ కృప అపరిమితమైనది. కృప ద్వారా రక్షణ పొందినాము, కృప ద్వారా కొనసాగించబడుతున్నాం, కృప ద్వారానే మన యాత్రను ముగించిన ఉన్నాం. రక్షణ పొందినాము కదా కృప ద్వారా. అప్పుడు మనము రక్షణ పొందిన తర్వాత ఇంకా నాకు కృప అవసరమే కాలేదనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రక్షణ పొందినప్పుడు కృప ఎంత అవసరమైందో రక్షణ కొనసాగించుకోవటానికి ఇంకా ఎక్కువ కృప అవసరమైంది. అందుకనే కష్టాల్లో, బలహీనతలు, ఇబ్బందుల్లో, పోరాటంలో, ఓటమిలో అపోస్తలుడైన పౌలు దైవ సాన్నిధ్యంలోనికి వెళ్ళి దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు, పొరపాట్లో లేదా ఆయన యొక్క బలహీనత ఒప్పుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు దాని నుండి విడిపించమని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. నా కృప నీకు, మై గ్రేస్ ఈజ్ నాట్ వాస్ నాట్ విల్ బీ. నా కృప ఇంతకుముందు నీకు సరిపోయింది, రక్షణ పొందడానికి పర్వాలేదులే అని అనుకోవట్లేదు, ఇప్పుడు మాత్రమే తర్వాత లేదని అనుకోవట్లేదు. ఇట్ టాక్స్ అబౌట్ ద పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్ కాలంలో ఏకరీతిగా తన కృపను మన ఏళ్ళ విస్తరింపచేసినాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభు. అందుకే మనకు చాలా పరిచయమైన వాక్య భాగం తీతు పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడుతుంది. సమస్త మనుషులకు రక్షణకరమగు దేవుని కృప మనుషుల ఎడల ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువే ఆ కృపా సత్య సంపూర్ణుడుగా మనకు ప్రత్యక్షమై ఆ కృప ద్వారా రక్షణ పొంది ఆ కృప ద్వారానే ఈ రక్షణ కొనసాగించుకునే అవకాశం అనుగ్రహించు. వాకింగ్ అవుట్ అవర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్ బై షీర్ గ్రేస్. ఆయన ఉచితమైన కృప ద్వారా మన రక్షణను భయముతో, వణుకుతో కొనసాగించుకునే అవకాశం ఇచ్చి, అందుకే కృప అనే మాట మీకు చాలా పరిచయం కీర్తనలో విస్తారంగా కనిపిస్తుంది. తెలుగు బైబిల్ ప్రకారం 136వ కీర్తనలో చూసినామనుకో, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం. ఇంకా పదం అలాగే కంటిన్యూ అవుతుంది దాదాపు 20 సార్లు పై చిల్లుకు. ఈజ్ మర్సీ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్ ఇంగ్లీష్లోనైతే, తెలుగు బైబిల్ ప్రకారం అయితే ఈజ్ గ్రేస్ ఎండ్యూరెత్ ఫర్ ఎవర్. ఆయన కృప నిరంతరం, 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఉండేది కాదు. ఏదో యవన కాలం అంత ఉండే తర్వాత లేకపోయేది కాదు, లేదా వృద్ధాప్యంలో ఉండి తర్వాత గడిచిపోయేది కాదు. ఆయన కృప భూమి ఆకాశంలోనంత దాకా, భూమి మీద మనల్ని ఉంచినంత దాకా మనతో పాటు ఉండే కృప. ఆ కృపే యేసుక్రీస్తు ప్రభు. ఆయన పేరే కృపామయుడు.
అందుకే ఎఫెసీ పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా చేసిన పద ప్రయోగం రిచ్ ఇన్ గ్రేస్, కృపలో ఆయన ఐశ్వర్యవంతుడు. ఇది ఎక్కడ దొరికిన భాగ్యము, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన మనకు అనుగ్రహించినాడు. కనుక సర్వోన్నతుడైన దేవుని పిల్లలమయ్యాము, రక్షించబడ్డాము. రెండవ, సర్వోన్నతుడైన దేవుని యొక్క కృపను అనుభవిస్తూ మన యాత్రను కొనసాగించే భాగ్యములోనికి తీసుకురాబడ్డా. నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. ఆ కృప లేకపోతే ఇది నేను ఇక్కడ నిలబడను, నాకు తెలిసి మీరు కూడా ఇక్కడ ఎవరు ఉండరు, చాపలు తప్ప. మూడవది చూస్తామా, కీర్తనలు 46:4, Psalm 46:4. 46వ కీర్తన 4వ వచనం. మూడవది ఏంటి? మన వాక్య భాగం మీరు ఇప్పుడు ఆలస్యంగా వచ్చే వాళ్ళకి తెలియదు కనుక చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. సర్వోన్నతుడు, ద మోస్ట్ హై. ఆ సర్వోన్నతుడైన దేవుడు ఎలాంటి వాడు? 5 కోణాల్లో కీర్తనల్లో పరిచయం చేయబడిన పద ప్రయోగాన్ని ఆధారం చేసుకుని పరిశీలించడానికి ఆరంభించిన దాంట్లో మొదటిది, సర్వోన్నతుని పిల్లలమయ్యాం, అంటే దేవుని వారసులయ్యాం యేసు శిలువ ద్వారా. రెండవది, సర్వోన్నతుని కృప ద్వారా మనం కప్పబడ్డాం, ఆ కృప మరణం దాకా మనల్ని నడిపిస్తుంది. మూడవది, సర్వోన్నతిని పరిశుద్ధ మందిర స్థలంలోనికి వచ్చిన. చూడండి, మందిరం మామూలుగా మనం అంటాం మా మందిరము మా ఊరు అది ఇది అని అంటాం వ్యవహారిక భాషలో రోజు మాట్లాడే అలవాటు కనుక. ఇది మంది కాదు, ఇది సర్వోన్నతిని దేవుని మందిరము అని ఇక్కడ చెప్పబడుతూ వచ్చింది. దానికి ఇంకా ఒక విశేషణం కూడా యాడ్ చేసినాడు, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలం. కనుక ఇది పరిశుద్ధ స్థలం, పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ గ్రంథం ఇచ్చినాడు, పరిశుద్ధులను చేర్చినాడు, పరిశుద్ధ స్థలములోనికి వచ్చినాము. పరిశుద్ధతే ఎన్నటికి ఆయన మందిరమునకు అనుకూలం. అందుకే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేస్తున్నట్లు వాక్యంలో 2 సార్లు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. పాత నిబంధన యెషయా 6లో, కొత్త నిబంధన ప్రకటన గ్రంథంలో మనకు పరిచయం. ఆ పరిశుద్ధుడైన దేవుడు పరిశుద్ధ మందిరంలోనికి తీసుకుని వచ్చినాడు. ఆయన పరిశుద్ధత నాకేంటి? నేను ఇందాకే చెప్పాను కదా, మా నాన్న ధనవంతుడైతే నాకేంటంటే ఏమంటాం, దట్స్ అ ఫూలిష్ క్వశ్చన్ అంట. అది అవివేకమైన ప్రశ్న అంట. ఆయన పరిశుద్ధత నాకేంటంటే ఆయన పరిశుద్ధుడు కనుక వీ షల్ బి హోలీ, మనం పరిశుద్ధులమై ఉంటాం. ఆయన నీతిమంతుడు కనుక వీ షల్ బి రైచియస్, ఆయన పర్ఫెక్ట్ పరిపూర్ణుడు కనుక వీ షల్ బి పర్ఫెక్ట్. అందుకే బైబిల్లో రాయబడుతూ వచ్చింది, ప్రభు అన్నాడు బీ హోలీ యాజ్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండండి. కనుక పరిశుద్ధత దైవ లక్షణం, పాపం మానవ లక్షణం. కనుక మానవ లక్షణంలోని మానవత్వంలోనికి దైవత్వముని చొప్పించడం కాదు, కానీ మానవత్వాన్ని దేవత్వంలోనికి మార్చడానికి దేవుడు మానవాకారాన్ని మణములు చుట్టానికి యేసు నామాన్ని భూమి మీదకి అరుదించిన ఆయనే మన పాపములన్నిటికీ ఉత్తరవాదై ఉన్నాడని 1 యోహాను 2వ అధ్యాయంలో ప్రస్తావించబడిన సంగతి మనకు పరిచయం. కనుక మనం రక్షణ పొందిన తర్వాత దేవుడు మనల్ని విడిచిపెట్టక ఇప్పుడు ఎక్కడ తోడుకొని వచ్చినాడు? సర్వోన్నతుని మందిరంలోనికి తోడుకొని వచ్చినాడు. మందిరంలోకి రాకపోతే ఎక్కడ ఉంటారు మీకు తెలుసు కదా. దాని గురించి ఇంక వివరంగా చెప్పాల్సిన పని లేదు. దీనికి ఎంత ఫేమసో 2కి 3 విషయాలకి చాలా చాలా ఫేమస్. వాళ్ళకి ప్రతిరోజు ఆదివారమే. ఆదివారం ప్రతిరోజు అంటే ఆరాధన కాదు, మళ్ళీ మీరు అంత పాజిటివ్గా అర్థం చేసుకోవద్దండి. కనుక అలాగే తాగి పడిపోయి, తిని పడిపోయి, రోడ్ల మీద పడిపోయి, చెత్త, కంపు, దుర్వాసన, దుర్గంధము, రకరకాలుగా గమ్యం లేక, గురి లేక, దిక్కుమాలి, దరిద్రులై, దేశదిమ్మర్లై, దిగంబర్లై జీవిస్తున్న మానవుని దగ్గరికి దేవుడు దిగి వచ్చాడు. ఇందులో కృప ఉంది. పట్టుకున్నాడు, పరిశుద్ధపరిచినాడు, రక్షించినాడు. అలాగే వదిలిపెడితే ఇంకా చెడిపోతావు. అందుకే తల్లిదండ్రులు కొడుకులను పెళ్ళిళ్ళు అయ్యేదాకా ఎక్కడ పెట్టుకుంటారు? ఇంట్లోనే పెట్టుకున్నాడు. బయటికి పోతే ఏమైపోతాడు? 9 నెలలు మోసి కన్నా తల్లిదండ్రులే వాళ్ళ కుమారుడు కుమార్తె యొక్క భద్రత విషయం అంత పట్టింపు కలిగి ఉంటే
లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన రక్తం ద్వారా మనల్ని కొన్న తర్వాత మనం పడిపోతామేమో అని ఆయన పట్టింపు కలిగి ఉండడా? అందుకని త్రొట్టెళ్ళకుండా పడిపోకుండా ఆయన మనల్ని కాపాటు కొరకాయి ఈ పూటకోళ్ళ వాని ఇంటిలోనికి తోడుకొని వచ్చి మందిరంలోనికి తోడుకొని వచ్చి. మీరు ఊహించుకోండి, దేవుని యొక్క మందిరం లేకుండా మనం ఒక్కడమే ఉంటే ఎలాగుంటాం? అసలు ఊహకు అందదు. మీకు మందిరం ఉంది కనుక విలువ తెలియదు. మందిరం విలువ తెలియాలంటే, మందిరాలంటే స్వేచ్ఛ లేని కొన్ని దేశాలు ఉంటాయి. దేశాల పేర్లు చెప్పాలా? లైవ్ పెట్టినారు కానీ కష్టంగా ఉంది. అక్కడ బైబిల్ పట్టుకోవడమే నిషిద్ధం, యేసునామమును చేరి రావడమే నిషిద్ధం, యేసుక్రీస్తు ప్రభుని గురించి ప్రకటించడమే నిషిద్ధం. మీరు 5 రోజులు మీటింగ్ పెట్టినా ₹1,00,000 ఖర్చు పెట్టాల్సిన పని లేకపోయినా కూడా మీటింగ్ పెట్టరు, రారు, కూర్చోరు, వినరు. ఎందుకంటే విలువ తెలియదు. దేవుని మందిరాల్లో విలువ 2 గంటలే వాళ్ళకి ఇచ్చేది. ఇప్పుడు ఆరాధన 9 నుండి 10 లేదా 3 గంటలకు పే చేసిన డబ్బులు ఎక్కువ పే చేసినారు అనుకో, టైం ఉంటేనే ఇస్తారు. మరి టైం ఎక్కడ పోతుంది బ్రదర్ అంటే, చాలా గ్రూపులు ఉంటాయి. తెలుగు వాళ్ళు ఉంటారు, తెలుగులోనే ఇంక రకరకాల గ్రూపులు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు కదా, ఓసన్ అని, బ్రదర్ అని, పెంతికోస్తలని, ఇట్లా ఒక్కొక్క భాషలో ఇన్ని గ్రూపులు ఉంటే మిగతా భాషల సంగతి ఏంటి? ఫిలిప్పీన్స్ సంగతి ఏంటి? చైనీస్ ఏంటి? జపనీస్ ఏంటి? ఆఫ్రికన్స్ ఏంటి? తర్వాత ఇన్ని దేశాల వాళ్ళు, మీలో చాలామందికి తెలియదు అనుకుంటా, ప్రపంచంలో 2 పట్టణాల్లో మాత్రమే కనీసం 100 మందికి పైగా దేశాల ప్రజలు కనిపిస్తారంట. దుబాయ్ సెంటర్ దగ్గర నువ్వు నిలబడి ఫోటో తీసుకుంటే నీ వెనక ఇండియన్, నువ్వు ఒక్కడే ఉంటే ఇండియన్స్ తప్ప మిగతా వాళ్ళంతా కనిపిస్తారు. అలాగే లండన్లో కూడా, లండన్ సిటీ సెంటర్లో నువ్వు సెల్ఫీ తీసుకుంటే నువ్వు ఒక్కడే ఇండియన్ ఉంటావు, మిగతా ఇతర దేశాల వాళ్ళు కనిపిస్తారు. అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ దేర్, రెస్ట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ అదర్ కంట్రీస్. అంటే కనీసం 100 దేశాలకు పైచిలకు ప్రజలు అక్కడ ఉంటారు. వారందరూ ఆరాధన చేసుకోవాలా. వారందరూ ఆరాధన చేసుకోవాలంటే మనకి గంటలు ఇవ్వాలంటే వాళ్ళందరూ ఏమవుతారు? అందుకే ఉదయం నుండి స్టార్ట్ అవుతుంది ఆరాధన 6 నుండి. ఒకవేళకి 2 గంటలు 3 గంటలు గంటకింట అని డబ్బులు ఇవ్వాలా, ఆ హాల్స్ ఇచ్చినందుకు, ప్రెమిసెస్ ఇచ్చినందుకు. ఇంకా ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే మామూలుగా మనకు తెలియదు కదా, ఇక్కడ పోయిన వాళ్ళకి తెలుసు. పోయిన వాళ్ళని అడగండి. ఇప్పుడు మనం ఆరాధన 11 గంటలకు ముగించాలని అనుకో, 11కి మనం ముగిస్తున్నాం అంటేనే తలపు దగ్గర ఇంకొక టీం రెడీగా ఉంటుంది. అంటే ఇంకొక గ్రూప్ బ్యాచ్ ఆరాధన చేసేవాళ్ళు, వాళ్ళు ఫిలిప్పీన్స్, కొరియన్స్, జపనీస్, చైనీస్, వాళ్ళ తలపు దగ్గర రెడీగా ఉంటారు. మనము ఇక ప్రార్థన అయిపోయేది ఇక్కడ మామూలు మన ఫార్మాలిటీ ఎట్లా, రొట్టె ఇచ్చిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళా రసం ఇస్తాం, దాని తర్వాత ప్రార్థన చేస్తాం. అక్కడ అట్లా కాదు. టైం సేవ్ చేయడానికి ఏం చేస్తారంటే రొట్టె రసం ఒకేసారి పంపిస్తారు, మళ్ళీ ప్రార్థన కూడా చేస్తుంటారు. అన్నీ సైమల్టేనియస్గా జరిగిపోతాయి. అసలు స్టార్ట్ చేసేటప్పుడు కూడా ఎట్లా, అందరు దొమ్మికి వచ్చినట్లు వస్తారు లోపలికి. పిల్లలు, పెద్దలు, ఎల్డర్స్, సిస్టర్స్ అందరూ, మైకులోళ్ళు మైకు, చాపలేసేవాళ్ళు చాపలు, బల్లోళ్ళు బల్ల, అన్నీ ఒక 10 నిమిషాల్లో సెటప్. ఆ సెటప్ చేసేటప్పుడు ఇటు స్టార్టింగ్ ప్రేయర్ చేసింటారు. సెటప్ అయిపోయేలోకి స్టార్టింగ్ ప్రేయర్ అయిపోద్ది. 2-3 భాషలు కదా, ఒకేసారి పాటలు, వాక్యం అన్నీ ఇంక అయిపోవాలా. కానుకలు కూడా వేస్తుంటారు. తర్వాత ఏంటి, అనౌన్స్మెంట్స్ డిస్ప్లే పెట్టింటారు. అనౌన్స్మెంట్లు ప్రతిసారి చెప్పడానికి టైం ఉండదు. మనం అన్నీ సర్దుకుంటుంటే బయట ఇంకొక బ్యాచ్ రెడీగా ఉంటుంది, కానుక కూడా కౌంట్ చేసి. అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. మనం ఇంకా 5-10 నిమిషాలు అంటే వాళ్ళు లోపలికి వచ్చేస్తారు, ఇంకంతే. కనుక మీటింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ చేపలు తీసేవాళ్ళు చేపలు తీస్తారు, టేబుల్ సర్దేవాళ్ళు టేబుల్, మైకులు అన్నీ సర్దుకోవాలి, ఎవరిదో ప్యాక్ చేసుకోవాలి, ఇంక బయటికి పోవాలి. బయటికి పోయి సరదాగా మాటలు పెడదామంటే పెట్టేటట్లు ఉండదు. వేసవికాలము బయటికి పోతే కాలిపోతాం. ఒక్క సెట్ ఎతికినా దొరకదు. లోపలే ఉంటే ఉన్నీరు, బయటికి పోతే కాలిపోతాయి. ఎక్కడ పోవాలి? వాళ్ళని అడగండి తెలుస్తా. ఇక్కడ గంటలు దేవుని మందిరంలో ఉన్నా, నీ మందిరంలో ఒక దినం నివసించుట 1000 దినముల కంటే శ్రేష్ఠ. అవన్నీ మేము చూసినప్పుడు రకరకాల దేశాల్లో భారతదేశం ఎంత పుణ్యభూమి, తెలుగు రాష్ట్రాలు ఎంత ధన్యకరమైన ఆశీర్వాదంలోనికి వచ్చినాయి దేవుని దాసుడు భక్త్ సింగ్ గారి ద్వారా. వారు స్వేచ్ఛగా ప్రభుని ఎన్ని గంటలైనా ఆరాధన చేయొచ్చు, ఎంతసేపు అయినా మందిరంలో దేవుని ప్రజలతో కలిసి ఉండవచ్చు. ఎలాగైనా ప్రభుని ఆరాధించడానికి వారికి భౌతికమైన స్వేచ్ఛ,
ఆత్మలో స్వేచ్ఛ, త్రాణి ఉచితం. ఏమైనా ఖర్చు పెడుతున్నారా? ఏమీ లేదు కదా. ఆ సర్వోన్నతుడు తన పరిశుద్ధ ఆలయంలోనికి మనం తోడుకొని వచ్చినాడు. ఇప్పుడు ఆయన ఆలయంలో ఉన్నవన్నీ ఆయనకే మహిమ ఆరోపిస్తున్నాడు. ప్రభువు మమ్మల్ని దేవ మందిరముగా చేసిన. పాత నిబంధనలో మందిరం దగ్గరికి ప్రజలు వచ్చినట్టు, కొత్త నిబంధనలో మనమే దేవుని ఆలయం. ఆయన యేసుక్రీస్తు ప్రభు. ఆయన అన్నాడు, ఇదిగో దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. అయితే సమిష్టికి ఇలాగ సందర్భాలను బట్టి చేరి వచ్చి ఆ ప్రభువును ఆరాధించి మన ఆరాధనల సింహాసనం మీద ఆయన ఆశ్రయించేస్తాం. 4 చూస్తామా? కీర్తనలు 18, 13. Psalm 18 verse 13. కీర్తన 18, 13. యెహోవా ఆకాశమందు గర్జన చేసెను, సర్వోన్నతుడు తన ఉరుము ధ్వని పుట్టించు. ద వాయిస్ ఆఫ్ ద మోస్ట్ హై. సర్వోన్నతుని యొక్క ధ్వని అంటే స్వరం. ఇదే మనకు పరిచయం కదా. ఈ కీర్తనలు 29లో ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, ద మ్యాజెస్టీ ఆఫ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. యెహోవా స్వరం యొక్క ప్రభావం. భక్సింగ్ గారికి ఇష్టమైన కీర్తనలో ఇదొకటి. ఆయన ఒక పుస్తకం రాసినాడు, ద వాయిస్ ఆఫ్ ద లార్డ్, యెహోవా స్వరము అని. ఆ స్వరము ఎలాగో ప్రభావం కలిగినదో 29వ కీర్తన అంతా గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది. 3వ వచనం 29:3. యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. కనుక దేవుని మందిరంలో నుండి దేవుని వాక్యం వస్తుంది, స్వరం వస్తుంది. అందుకే స్పీక్ లార్డ్ ఫర్ ద సర్వెంట్ హియర్ ఇట్. యెహోవా ఆజ్ఞేమో నీ దాసుడు ఆలకించున్నాడు. ఆయన నిజంగా స్వరం మాట్లాడితే ఇక్కడ ఎవరు ఉండలేము. దద్దరిలతో మోషే లాంటి వాడు భయపడిపోయినాడు. వాక్యంలో మనం చూస్తాం. అలాగే దేవుని యొక్క స్వరం వచ్చినప్పుడు దేవుని ప్రజలు పాత నిబంధనలు భయపడిపోయినారు. అందుకే కొత్త నిబంధనలో దేవుని స్వరమైన యేసుక్రీస్తు ప్రభు వారు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చి మనుషులతో వారికి అర్థమయ్యే భాషలో, వారికి అర్థమవునట్లు లేదా వారు గ్రహించినట్లుగా ఆయన బోధించడం వారికి నేర్పించినాడు. అందుకే ఆయన బోధ విని అనేకులు ఆశ్చర్యపడిన వాక్యంలో ప్రస్తావించబడింది. ఆయన మాటలు అనేకులకు ఊరట కలిగించున్నాయి. ఆయన పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. ఆయన యేసుక్రీస్తు. దైవ వాక్యం మనకి ఇవ్వబడకుండా ఉంటే, ఆయన స్వరం, ఆయన మాటలు మందిరంలో మనకి చెప్పబడకుండా ఉంటే, ఇది మనం ఏమైంచాము. 119:50 కీర్తనలో చెప్పబడిన మాట, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. కనుక మన శ్రమలో మిక్కిలి నెమ్మది కలిగించింది. మన ఇబ్బందుల్లో, మన పరిస్థితులన్నింటిలో ఆ సర్వోన్నతుని వాక్యము మనకు ఆదరణ, ప్రోత్సాహం, పురికొల్పు అనుగ్రహిస్తూ వచ్చింది. కనుక ఆ వాక్యమైన యేసును బట్టి మనం ఆరాధించడం కొరకై చేరవచ్చిన. 5వ దాకా చూసి ముగిస్తామా? 87. Psalm 87 verse 5. సర్వోన్నతుడు దాన్ని స్థిరపరచినాడు. ఆయన చేసే కార్యాలు ఆయన స్థిరపరుస్తాడు. ఎస్టాబ్లిషెస్. సర్వోన్నతుని యొక్క పని, కార్యము స్థిరమైనది. ఆయన కార్యము చేయగా త్రిపివేయగలవాడెవడు? ఆయన కార్యము సదాకాలం ఉండేది. ఆయన కార్యము సాహస కార్యం, అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం, సదాకాలం ఉండే కార్యం. ఆ కార్యం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రోజు రోజుకు రకరకాలుగా ప్రభుమాంతో మాట్లాడుతూ వస్తున్నాడు. సర్వోన్నతుడని యెహోవా నామమును కీర్తించాడు. సర్వోన్నతుడు 5 ప్రస్తావనలు చూసిన. మొదటిది, సర్వోన్నతుని పిల్లలమయ్యా అనగా వారసులము. రెండవది, సర్వోన్నతుని కృప మనల్ని ఆవరించింది, ఇది అంతం వరకు మనల్ని నడిపించి సహాయపడే కృప. మూడవది, సర్వోన్నతుని పరిశుద్ధ మందిరంలోనికి మనం తోడుకొని రాబడ్డా, దేవుని ప్రజలతో సహవాసంలోనికి వచ్చిన. నాలుగవది, సర్వోన్నతుని స్వరము, వాక్యము మనకు ఆయన మన సొంత భాషలో వినపడజేసి మనల్ని ఊరట కలిగిస్తున్నాడు. ఐదవది, ఆఖరిది, సర్వోన్నతుడు తన కార్యాన్ని మనలో స్థిరపరుస్తున్నాడు. ఇది పాత నిబంధనలు ఉన్న సర్వోన్నతుడు. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి
పూర్తిగా ఇంకా ఎత్తైన హై లెవెల్, నెక్స్ట్ లెవెల్లోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకుని వెళ్తున్నాడు. అందుకే యేసుప్రభు వారు ఈ భూమి మీద జన్మించినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 మనం చూస్తాం. మీరు భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలో ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుండబెట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఆ తర్వాత రాయబడింది, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. వావ్, వాట్ ఎ గాడ్. యేసు ఈ భూమి మీదకి దిగి రావటం ద్వారా సర్వపాపంలో ఉన్న మనము, సర్వశిక్షకు పాత్రలమైన మనము, సర్వనాశనమైపోయిన మనము, సర్వము కోల్పోయిన మనము సర్వోన్నతుని ద్వారా సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలుగుట కొరకై, ఆ దేవునితో సదాకాలం ఉండుట కొరకై సర్వోన్నతుడు మానవాకారాన్ని భూమి మీదకి దిగి వచ్చినాడు. మనందరి పాపాలు సిలువలో భరించినాడు. సర్వోన్నతుడు తన ప్రాణాన్ని అర్పణ చేశాడు. తన శరీరాన్ని దహన బలిగా సిలువలో దహించి వేసినాడు. ఆ సర్వోన్నతిని మన ఆరాధనల సింహాసనం ఆశీనుని చేసి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమని గానప్రతి గానము చేయుచున్న పరలోక సైన్యముతో మనం కూడా ఏకీభవించి ఆ లోకనాథుని తల వంచి ఆరాధించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక.